హైడెల్బర్గ్ జర్మనీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ. ఈ సిటీని చూడడానికి ఎవ్రీ ఇయర్ మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ వస్తూనే ఉంటారు. అందులో మేము కూడా ఉన్నాము. ఈ ప్లేస్ని జర్మనీలో ఎక్కడి నుంచైనా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఎందుకంటే ఇది సెంటర్లో ఉందన్నమాట. మేము ఇక్కడికి ఫ్రాంక్ఫర్ట్ నుంచి వచ్చాము. ఈ హైడెల్బర్గ్ క్యాసల్ని మనం విత్ టికెట్స్, వితౌట్ టికెట్స్ కూడా విజిట్ చేయొచ్చు. సమ్ ఆఫ్ ద ప్లేసెస్ మాత్రం వాళ్ళు ప్రొహిబిట్ చేస్తారు టికెట్ లేకపోతే. ఈ క్యాసల్ పైకి ఎక్కిన తర్వాత కింద సిటీ వ్యూ అనేది చాలా 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 బాగుంటుంది. సిటీ అంతా ఒకేసారి మనం చూడొచ్చు. ఈ విధంగా చూడండి, హైడెల్బర్గ్ అనేది ఎంత బాగుందో సిటీ మాత్రం. అంత మనకి ఇది ఎంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ అన్నట్టు. ఇక్కడ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఫినిక్యులర్ రైల్వేస్ అనేది ఉంది. అంటే మనకి స్టీప్ ట్రైన్ అన్నట్టు. అది మనకి కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి పైకి తీసుకెళ్తుంది. ఇది జర్మనీలో కనిపించే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫీచర్ అన్నట్టు. ఎక్కడ చూసినా కూడా వాటర్ అనేది మనకి అవుట్ సైడ్ ట్యాప్స్లలో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ క్యాసల్లో ఒక మ్యూజియం ఉంది, అది మెడికల్కి సంబంధించింది. ఓల్డ్ ట్రెడిషనల్ పద్ధతిలో వీళ్ళు మెడిసిన్ ఎలా తయారు చేశారు, ఎలా యూజ్ చేశారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిందంతా ఇక్కడ వీళ్ళు పెట్టేశారు. సో మనం చూడొచ్చు వీళ్ళు పాతకాలంలో ఎలా వీళ్ళ మెడిసిన్ అనేది ఉంది అని. ఇక్కడ ప్రతిదీ వీళ్ళు మెడిసిన్ అనేది ప్రిజర్వ్ చేసి పెట్టారు. మెడిసిన్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ఆ జర్మనీ అనేది చాలా స్ట్రాంగెస్ట్ కంట్రీ. అలాంటి కంట్రీలో వీళ్ళు ఏ విధంగా హెల్తీగా ఉన్నారు, ఏ విధంగా వీళ్ళు మెడిసిన్ తీసుకున్నారు అనేది ప్రతిదీ చూడొచ్చు. చిన్నపిల్లలకైతే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ క్యాసల్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే జైంట్ వైన్ బెరల్ అనేది ఉంది. ఈ బెరల్ని 1591లో ఇన్స్టాల్ చేశారు. ఇందులో ఆల్మోస్ట్ 130 లీటర్స్ వైన్ అనేది పడుతుంది. మేము ఆల్మోస్ట్ ఇక్కడ బరెల్ పైనకి ఎక్కాము. అంటే చూడండి ఈ వైన్ బరెల్ అనేది ఎంత పెద్దగా ఉందో. దానిపైన నించొని మేము ఫొటోస్ కూడా దిగాము. ఈ క్యాసల్ చుట్టూ పార్క్ కూడా ఉంది. అక్కడ పిల్లలు కూర్చొని ఎంజాయ్ చేయడానికి, పిక్నిక్స్ కానీ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మా కిడ్స్ అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ క్యాజల్ అంతా మేము ఒక రౌండ్ చుట్టి కాసేపు ఈ పార్క్లో రెస్ట్ తీసుకొని ఇంకా కిందకి అనేది మేము స్టార్ట్ అయిపోయాము. సేమ్ ఫినిక్యులర్ ట్రైన్ తీసుకొని కిందకి వెళ్ళాము. చూడండి వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం స్టీప్లో కిందకి ఈ విధంగా ఫాస్ట్గా వెళ్ళిపోతాము. చాలా బాగుంటుంది ఈ వ్యూ. తర్వాత సిటీ సెంటర్లో ఉన్న ఒక మార్కెట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేము లిండ్ ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసాము. దీని పక్కనే మనకు ఒక రివర్ కూడా ఉంది. ఇలా సిటీ మధ్యలో నుంచి మనకు ఒక రివర్ వెళ్తూ ఉంటుంది, అది నెక్టార్ రివర్. వ్యూ అనేది ఈ బ్రిడ్జ్ పైనుంచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒక మంకీ ఉంటుంది, ఓల్డ్ మంకీ. సో అదొక మెటల్తో తయారు చేశారు. ఇలా బ్రిడ్జ్ పైనుంచి కూడా క్యాజువల్ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతేనండి హైడెల్బర్గ్ విశేషాలు. మేము ఈ విధంగా ఎంజాయ్ చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.